నిజంగానే అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చే మొక్కలుంటాయా? అలాంటి మొక్కలుంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అలాంటి మొక్కల్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? ఈ మధ్య కాలంలో అయితే లైఫ్ స్టైల్ అనేది చాలా బిజీ అయిపోయింది కదా. బయట పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అందుకనే మన ఇంట్లో మనము ఇండోర్ ప్లాంట్స్ తప్పకుండా పెంచుకోవాలండి. ఇండోర్ ప్లాంట్స్ అంటే అందమే అనుకుంటాము, కానీ అవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇండోర్ ప్లాంట్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మొదటిగా అయితే ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి, అంటే గాలిని శుద్ధి చేస్తాయి. రెండోది ఏంటంటే మనలో ఉన్న ఒత్తిడిని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మూడోది ఏంటంటే ఇంటి డెకరేషన్ కి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇస్తాయి. మనీ ప్లాంట్ నుండి స్నేక్ ప్లాంట్ వరకు ఇవన్నీను లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. అంటే ఈజీగా మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. మీరు గార్డెనింగ్ కొత్త అయినా సరే ఈజీగా గ్రో చేసేస్తారు ఇలాంటి మొక్కల్ని. వీటన్నిటిలో ఒక ప్రత్యేకమైన మొక్క ఉందండి. ఆ మొక్క మనకట లక్కనిస్తుందట. మీకు తెలిసే ఉంటుంది ఆ మొక్క. ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు. అదేనండి లక్కీ బ్యాంబూ మొక్క. ఇదే ఆ మొక్క. ఈ రోజైతే చాలా విషయాలు ఈ మొక్క కోసం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఈ లక్కీ బ్యాంబూకి ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఈ మొక్క వచ్చేసి బ్యాంబూ ఫ్యామిలీకి చెందిన మొక్కే కాదు, డ్రెసినా ఫ్యామిలీకి చెందిన మొక్క. అయినప్పటికీ బ్యాంబూ లాగే ఉంటుంది కాబట్టి దీనికి లక్కీ బ్యాంబూ అనే పేరు వచ్చేసిందంట. ఎక్కువగా ఈ మొక్కనైతే మన ఇళ్లల్లోనూ, అంతేకాకుండా ఆఫీసుల్లో డెకరేషన్ కోసం అయితే పెడతారు. కానీ ఇది డెకరేషనే కాదట. చాలా కల్చర్స్లో దీన్ని లక్ కోసము, ప్రాపర్టీ కోసం మరియు పాజిటివ్ ఎనర్జీ కోసము ఒక సింబల్గా భావిస్తారంట. ఇంత పెద్ద ఇన్ని కొమ్మలున్న లక్కీ బ్యాంబూ మొక్కనైతే నేను కడియం నర్సరీ తర్వాత ఇక్కడే సెకండ్ టైం చూస్తున్నాను. కడియం నర్సరీలో కూడా ఇలాంటి మొక్కల్నే అక్కడ అమ్ముతారు. అవన్నీ చైనా నుండే వస్తాయి. ఎందుకంటే చైనా వాళ్ళు ఈ మొక్కల్ని ఒక లక్కీ ప్లాంట్ లా భావించి వాళ్ళు ఆఫీసులో ఓపెనింగ్, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఈ మొక్కల్ని వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారట. ఎన్ని కొమ్మలదైనా మన ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ 4 కొమ్మలున్న ఈ లక్కీ బ్యాంబూ మొక్కను మటుకు ఇంట్లో పెట్టకూడదట. ఈ చైనీస్ వాళ్ళ నమ్మకము. అది చెడుని సూచిస్తుందంట. చూసుకొని మీరు కూడా 2 కొమ్మలు, ఇంకా 3 కొమ్మలది, 5 కొమ్మలది, 8 కొమ్మలది, 9 కొమ్మలది పెట్టండి, కానీ 4 కొమ్మలున్న మొక్కను మటుకు మీ ఇంట్లో పెట్టకండి. గిఫ్ట్ గా కూడా ఎవరికి ఇవ్వకండి ప్లీజ్. ఈ మొక్క వచ్చేసి మట్టిలోను, వాటర్లోను మనం గ్రో చేయొచ్చు. డైరెక్ట్ సన్ లైట్ లో మటుకు పెట్టకూడదు. సపోజ్ మీరు పెట్టారనుకోండి మొక్క మొత్తము మాడిపోతుంది. అందుకనే ఇండైరెక్ట్ సన్ లైట్ లో మటుకే ఇది పెట్టాలి. నేనైతే వాటర్లోనే గ్రో చేస్తున్నానండి. 2 వారాలకు ఒకసారి వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటాను. నేను ఫిల్టర్ వాటర్ వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ట్యాప్ వాటర్లో అయితే క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది కదా, మొక్క చనిపోతుంది. అందుకనే ఫిల్టర్ వాటర్ టైట్ అంతా బయట పెట్టేసి తర్వాత బాటిల్లో వేసుకోవచ్చు మనము. అప్పుడు మొక్క బాగా పెరుగుతుంది. రూట్స్ అవి కుళ్ళిపోకుండా ఉంటాయి. కొన్నిసార్లు ఆకులు అనేవి రంగు మారుతూ ఉంటాయి, yellowish-గా మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎక్కువగా సన్ లైట్ కింద పెట్టేస్తూ ఉంటారు. అందుకనే ఆకులు వచ్చేసి ఎల్లోగా మారిపోతుంటాయి. అందుకనే ఇలా ఇండైరెక్ట్ నేనైతే కిటికీ దగ్గర పెట్టాను. ఇండైరెక్ట్ సన్ లైట్ వచ్చి ఆకుల మీద పడితే చాలు, మొక్క చాలా బాగా గ్రో అవుతుంది. మనం రూట్స్ మునిగే వరకే వాటర్ వేసుకోవాలి. సపోజ్ ఆకులు పసుపుగా అయిపోయాయి అంటే మీరు ఏం చేయాలంటే మొక్కను తీసుకెళ్ళి షేడ్లో పెట్టండి. వాటర్ని చేంజ్ చేసి చూడండి, కొన్ని రోజుల తర్వాత మొక్క నార్మల్ అయిపోతుందండి. మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పాను కదా. ఈ మొక్కని ఏ కార్నర్లో పెట్టుకుంటే మంచిది? ఈస్ట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఆరోగ్యాలు అందరివి బాగుంటాయి. అదే కనుక సౌత్ ఈస్ట్లో పెట్టుకుంటే మనకి ఆరోగ్యంతో పాటు ప్రాపర్టీ కూడా వస్తుందంట. మరి చూడండి, అప్పుడప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆకులపై ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్ కోసం విన్నారు కదా కొన్ని మంచి విషయాలు. మీ ఇంట్లో ఈ మొక్క ఉందా లేదా? లేకపోతే వెంటనే కొనుక్కొని తెచ్చుకోండి. మీకు గుర్తుందిగా ఎన్ని కొమ్మలు తీసుకురావాలో. 4 కొమ్మలది మటుకు తీసుకురాకండి. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్గా ఇవ్వకండి, మంచిది కాదు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ ప్లాంట్ కోసము మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ వీక్ అది కూడా. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.